కేసీఆర్ గారు 20 నెలలుగా వాస్తవంగా మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి మనం ముందుకు అడుగేద్దామని చెప్పి మొన్న ఏప్రిల్ 27 వరకు కూడా వారు స్వయంగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు. పార్టీ పుట్టినరోజు పండగ నాడు ఆ రోజు మరి మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం, బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం ఇంకా పెద్దగా పెరిగేటట్టుగా వారు ప్రవర్తించిన తీరు దేశమంతా ఒక చర్చ అయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓర్చుకోలేకపోయినారు. నన్ను ఒక్కసారి కూడా యాద్ చేయకపోయే కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని కూడా యాద్ చేయకపోయే కేసీఆర్ అని చెప్పి ఓర్చుకోలేని పరిస్థితి. అంత గొప్పగా కేసీఆర్ గారు ప్రసంగం ఉండే. మన పార్టీ ఏంది, పార్టీ పుట్టింది ఎట్లా, ప్రస్థానం ఏంది, భవిష్యత్ ఏంది అనే విషయాల గురించి చాలా కులంకుశంగా కేసీఆర్ గారి ప్రసంగంలో మనందరికీ అర్థమైనప్పటికీ ఎందుకో కవిత గారికి మాత్రం అది అర్థం కానట్టుంది. పార్టీ ఎంత ఉంటే ఎంత పోతే ఎంత అంటే, కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి 2 సార్లు మీకు పార్లమెంటు నియోజకవర్గంలో 2 సార్లు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఇచ్చింది పార్టీ, 2 సార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. ఎట్లా మర్చిపోయినారు మీరు? ఏ విధంగా మర్చిపోయినారు మీరు? పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటున్నారు. క్షేత్రస్థాయిలో అడుగు పెట్టండి. ఈరోజు పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిలిచే పరిస్థితి వచ్చింది. మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు సమిష్టి నిర్ణయం కేసీఆర్ గారు నిజంగా సత్యవతి అక్క చెప్పినట్టు ఇది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీది రక్తబంధమే కావచ్చు, మీరు కన్నకూతురు కావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఒక కన్న తండ్రిలాగా కోట్లాది మంది ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని బాపోని పిలుచుకుంటారు. నువ్వు నాన్నని పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు, కానీ కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపోని పిలుచుకుంటారు. అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కానీ కేసీఆరే బీఆర్ఎస్, బీఆర్ఎస్ఏ కేసీఆర్. అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు. కోట్లాది మంది ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో